యాక్చువల్‌గా నేను 2, 3 రోజుల నుంచి అన్నీ బయట ఫంక్షన్స్ అవి అటెండ్ అవుతున్నాను. ఇంకా బయట తిరుగుతున్నాను గదా! దేనికైనా పనికి రావచ్చని చెప్పేసి గోప్రో హీరో 10 బ్లాక్ యాక్షన్ కెమెరా ఉంది గదా! అది నా కార్‌లోనే వేసి పెట్టాను. ఇంకోటి మీకు ఒక మంచి ఐటెమ్ ఈరోజు ఈ వీడియోలో చూపిచ్చేస్తాను. అది నా డిక్కీలో ఉంది. అది ఫస్ట్ చూసేసుకోండి. చూసేసుకున్న తర్వాత మీకు అన్బాక్సింగ్ చేసి మొత్తం డీటెయిల్‌గా అదేంటి, అందరికి ఎట్లా పనికొస్తుంది, చాలా యూజ్‌ఫుల్ ఐటెమ్. ఈ వీడియో గూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు డిక్కీలో ఉన్నది ఐటెమ్ మీకేంటో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు గదా! అగారో బ్రాండ్‌ది కార్ టైర్ ఇన్‌ఫ్లేటర్. అంటే మీకు కార్‌లో టైర్‌లో గాలి నింపడానికి పనికొచ్చే డివైసు. యాక్చువల్‌గా 2 వచ్చినాయి. అగారో బ్రాండ్ నుంచి. మీకు ఆల్రెడీ చెప్పాను గదా! మా ఛానల్స్‌కి 2 ఛానల్స్‌కి 2 అన్ని కంపెనీస్ ఇస్తాయని చెప్పేసి. ఒక యూనిట్ ఏమో మా అబ్బాయి ఛానల్‌లో ఇంగ్లీష్‌లో అన్బాక్సింగ్ చేయడానికి, ఒకటి నా ఛానల్‌లో తెలుగులో అన్బాక్సింగ్ చేయడానికి. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఐటెమ్. నాకు చాలామంది అడిగారు. ప్రీవియస్‌లీ నేను 2 ఇయర్స్ బ్యాక్ ఈ కార్ ఇన్‌ఫ్లేటర్ ఒకటి రివ్యూ చేశాను. అప్పట్లో కాస్ట్‌లీ ఉండినాయి. ఇప్పుడు చాలా తగ్గిపోయి ప్రైజెస్ డౌన్ అయిపోయి చాలా రీజనబుల్ ప్రైస్‌లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవ్రీ డే ప్రతి ఒక్కరికి ఎవరింట్లో అయితే వెహికల్ ఉంటదో వాళ్ళందరికీ యూజ్ వచ్చే ఐటెమ్ కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడెళ్ళేసి మనం ఇంటికెళ్ళి అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇది టైర్‌లో గాలి నింపే మిషన్. ఇలాంటి సింపుల్ బ్రౌన్ కలర్ బాక్స్ ప్యాకేజింగ్‌లో వచ్చేసి అగారో బ్రాండింగ్ ఉండి కార్ టైర్ ఇన్‌ఫ్లేటర్ అని ఇక్కడ క్లారిటీగా రాసుంది. కార్ అని ఎందుకు రాసారో నేను తర్వాత చెప్తాను. ఫోర్స్ డిజిటల్ మోడల్ ఇది. ఇందులో అనలాగ్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది తక్కువ కాస్ట్‌ది. హై ప్రెసిషన్ డిజిటల్ ప్రెషర్ గేజ్, ఇంకా 3 మీటర్ పవర్ కార్డ్, ఇంకా ఇన్‌బిల్ట్ పవర్ ప్లగ్ తోటి వస్తుంది. ఇక్కడ దాని పిక్చర్ చూడొచ్చు. టార్చ్ లైట్ కూడా ఉంది ఎల్ఈడీది. ఇంకా డిస్‌ప్లే చూడొచ్చు. 1 ఇయర్ వారంటీ తోటి వస్తుంది. 120 వాట్స్ దాని పవర్ రేటింగ్. ఇంకా ఇటు సైడ్ బాక్స్‌కి మీకు స్పెసిఫికేషన్స్ చూడొచ్చు. అన్నీ సేమ్ మ్యాటర్ అదే రాసుంది. 12 వోల్ట్ డీసీ పైన పనిచేస్తుంది. ఇంకా సింగిల్ సిలిండర్‌ది ఇది. అంటే లోపల పిస్టన్ అది 30 సైజ్‌ది ఉంది. 150 పీఎస్ఐ మ్యాక్స్ ప్రెషర్ ఎయిర్ ప్రెషర్ నింపగలుగుతుంది. 1.4 కేజీస్ వెయిట్. ఇంకా వేరే దాని డీటెయిల్స్ అన్నీ డైమెన్షన్స్ అన్నీ రాసున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు క్విక్ ఇన్‌ఫ్లేషన్ అంటే తొందరగా నింపుతుంది. నాజిల్ విత్ థర్మోప్లాస్టిక్ కవర్, ఆటో పవర్ కట్ ఉంది. ఇంకా ఇన్‌బిల్ట్ ఎల్ఈడీ లైట్ కూడా ఉంది. బ్రైట్ లైట్. ఇంకా బాక్స్‌లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో అక్కడ సైడ్‌లో రాసుంది. అంతే సింపుల్ ప్యాకేజింగ్ ఉంది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. ఇది ప్రతి ఇంట్లో ఇవాళ రేపైతే వెహికల్స్ ప్రతి ఇంట్లో కామన్ అయిపోయినాయి గదా! మీకు డైలీ ఎవ్రీ డే యూజ్ రావచ్చు. ఎందుకంటే ఎప్పుడు మన టైర్‌లో గాలి తగ్గుతుందో తెలియదు గదా! ఇదొచ్చేసి అందులో ఒకటి పౌచ్ వచ్చింది. అంటే ఆ మెషిన్ మీరు ఇందులో పెట్టుకోవచ్చు. తర్వాత అంటే అన్బాక్స్ చేసిన తర్వాత ఇంక నేను గూడా అదే పౌచ్‌లో పెడతాను. ఒకటి ఎక్స్‌టెన్షన్ మీకు ట్యూబ్ గూడా వచ్చింది. అంటే కాయిల్డ్ ట్యూబ్ వచ్చింది. ఇదేంటంటే మీకు ఒకవేళ లెంత్ సరిపోకపోతే ఇది ఫ్లెక్సిబుల్ ఉంది. ఇది పెట్టేసి మీరు థర్మోప్లాస్టిక్ మెటీరియల్ తోటి చేసింది. అంటే హీట్ తోటి గూడా దానికేం కాదు. దాని డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ మీకు టైర్ ఇన్‌ఫ్లేటర్‌ది మొత్తం ఇందులో మాన్యువల్‌లో రాసున్నాయి. ఓసారి చెక్ చేసుకోండి. ఇంకొకటి స్పేర్ ఫ్యూజ్ గూడా వచ్చింది. ఎక్స్‌ట్రా ఫ్యూజ్ అందులో ఉంటుంది. అది ఎప్పుడన్నా అంటే ఫ్యూజ్ ఎగిరిపోయినప్పుడు రీప్లేస్ చేసుకోవడానికి. ఎక్స్‌ట్రా నాజిల్స్ గూడా వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, కొన్ని టాయ్స్ వాటికి గూడా గాలి నింపొచ్చు. ఇంకా ఇదండి అగారోది మీకు కార్ టైర్ ఇన్‌ఫ్లేటర్. ఇక్కడ అగారో బ్రాండింగ్. ఇంకా సిల్వర్, బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో బావుంది. బటన్స్ క్వాలిటీ అది గూడా పవర్ బటన్, ఎల్ఈడీ టార్చ్ బటన్, ఇంకా ప్లస్ మైనస్ మోడ్ బటన్. అంటే 3 మోడ్స్‌లో అది ఎయిర్ ప్రెషర్ మీరు యూనిట్స్ మెజర్ చేయొచ్చు. ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ సాలిడ్ ఉంది. హెవీ ఉంది ఇది. 1 కేజీ పైనుంది వెయిట్. ఇక్కడ ఎల్ఈడీ లైట్ చూడొచ్చు. ఇందులో మీకు ఎస్ఓఎస్ ఇంకా ఫ్లాషర్ ఉంది. ఇంకా టార్చ్ ఉంది. అన్నీ ఉంది. ఎయిర్ సర్క్యులేషన్ కోసం వెంట్స్ ఉన్నాయి అన్ని వైపులా. ఇంకా రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఈ కింద ఇంకా సైడ్‌లో బోత్ సైడ్స్ ఉన్నాయి. నాజిల్స్ పెట్టుకోవడానికి మధ్యలో ఆప్షన్ ఉండేసి ఇక్కడ అన్నీ దాని మోడల్ డీటెయిల్స్ అవన్నీ స్టిక్కర్ పైన యేసుంది. ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ బానే ఉంది. అండర్ 1999 రూపీస్‌కి అంటే చాలా చీప్ యాక్చువల్‌గా. ఎందుకంటే ఇదివరకు ఇవి చాలా కాస్ట్‌లీ ఉండేవి. ఇప్పుడు చాలా ప్రైజెస్ తగ్గినాయి. ఇది మీరు కార్ టైర్‌కి పెట్టాలి. ఒకవేళ ఆ లెంత్ సరిపోకపోతే మీరు టైర్‌ది ఈ ఎక్స్‌టెన్షన్ పెట్టొచ్చు. కార్ అని కాదు. ఎనీథింగ్ మీరు ఈవెన్ సైకిల్, బైసికిల్, ఇంకా వెహికల్, టూ వీలర్, స్కూటర్ దేనికైనా పెట్టొచ్చు. కానీ పవర్ ప్లగ్ మాత్రం దీనికి ఇచ్చేది 12 వోల్ట్ డీసీ 120 వాట్స్ కెపాసిటీది ఉండాలి. అంటే అది కార్‌లోనే ఉంటుంది. అంటే మీరు టూ వీలర్‌లో మీరు ఎట్లా నింపాలి అనేది నేను డెమో గూడా మీకు తర్వాత చూపిస్తాను. ఇది మీకు 3 మీటర్స్ లెంత్
పవర్ కార్డ్ వచ్చింది దానిది విత్ మీకు దాని పవర్ ప్లగ్ పిన్ తోటి. అయితే మీరు సిగరెట్ లైటర్ సాకెట్ ఉంటుంది కదా, అందులో పెట్టి యూజ్ చేయాలి. ఇదండి టోటల్‌గా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది కంప్లీట్ నా కార్‌లో ఒక టైర్‌లో గాలి కూడా ఫిల్ చేసి మీకు అది ఎట్లా అంటే వర్క్ చేస్తుంది అవన్నీ ఇక్కడ డెమో ఇస్తాను. నా కార్‌లో ఆల్రెడీ గాలి కరెక్టే ఉంది. అయినా కూడా ఒకసారి మీకు ఆన్ చేసి ఎట్లా పెట్టాలి. ఫస్ట్ ఏంటంటే దీనికి మెయిన్ ఇంపార్టెంట్ మీరు ఇంజన్ ఆన్ పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాటరీ పైన లోడ్ పడకుండా ఉంటుంది. ఇంజన్ ఆన్ చేసిన తర్వాతనే ఇది కనెక్ట్ చేయాలి. లేకపోతే 120 వాట్స్ అంటే మంచి హై పవర్ అన్నట్టు. మీరు డైరెక్ట్ వితౌట్ ఇంజన్ ఆన్ చేయకుండా డైరెక్ట్ అందులో సిగరెట్ లైటర్ సాకెట్లో పెట్టేసి 12 వోల్ట్ సాకెట్లో అది ఆన్ చేశారనుకోండి, 120 వాట్స్ లాగి పారేస్తే బ్యాటరీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి కంటిన్యూస్లీ ఒక 10-12 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇలాంటి డివైసెస్ యూస్ చేయొద్దు. ఒక 10-12 మినిట్స్ అయిందంటే 4 టైర్లలో గాలి నిండిందంటే ఇంకా మీరు కొంచెం టైం గ్యాప్ ఇవ్వాలి. ఇక్కడ డిస్ప్లే చూడొచ్చు, బ్యాక్లిట్ ఎల్సిడి డిస్ప్లే, అది యాక్చువల్గా బ్లూ ఎల్ఈడి బ్యాక్లిట్ ఉంది. అది మన కంటికి అయితే కరెక్టే కనిపిస్తుంది. మొబైల్ ఫోన్స్లో కొంచెం అంటే ఇప్పుడు నేను ఇది షూట్ చేసేది గ్యాలక్సీ S21 FE 5Gలో సింపుల్గా ఫోన్లోనే తీసేస్తున్నాను. ఫస్ట్ ఇంట్రో మాత్రం నేను గోప్రోలో తీశాను. అది హీరో 10 బ్లాక్ ఉంది కదా, దాంట్లో తీశాను. అన్బాక్సింగ్ మిర్రర్లెస్ కెమెరాలో తీశాను. ఇట్లా డిఫరెంట్ నాకు ఎట్లా వీలుంటే దాన్ని బట్టి అట్లా తీస్తూ ఉంటాను. ఇక్కడ మీరు చూడొచ్చు సింపుల్గా ఎక్స్టెన్షన్ ట్యూబ్ యాక్చువల్గా ఇక్కడ అవసరం లేదు, జస్ట్ మీకు పెట్టి చూపిస్తున్నాను. అది ఎల్లో ట్యూబ్ లేకున్నా కూడా మీరు డైరెక్ట్ బ్లాక్ ట్యూబ్ తోటి అయినా కానీ మీకు కంఫర్టబుల్ ఉంటే పెట్టేయచ్చు. పెట్టేసి మీరు ఇది ఫుల్ టైట్ చేసేయాలి. టైట్ చేసేసి ఎయిర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే మరి ఓవర్ టైట్ కూడా చేయొద్దు. ఇక్కడ మోడ్ ఇది పిఎస్ఐ పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే మనకి అంతా ఇక్కడ అందరికీ పిఎస్ఐయే తెలుసు కదా. ఆల్రెడీ నా కార్ టైర్లో 36.5 ఉంది. నేను 40 చేసి మీకు చూపిస్తాను. కింద ఇక్కడ మీరు ప్లస్ బటన్ కింద నొక్కి దాన్ని 40 వరకు మీరు ఇక్కడ యూనిట్స్ చూస్తున్నారు కదా, దాన్ని 40 వరకు తీసుకెళ్ళాలి. అంటే ఒక్కొక్కసారి పుష్ చేస్తే 0.5 ఇట్లా యూనిట్ మార్క్ 40 వచ్చేసింది కదా. దాని తర్వాత పవర్ బటన్ నొక్కేస్తే ఇంకా ఇది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా స్పీడ్ అంటే పర్వాలేదు, బాగానే ఉంది. నేను నా దగ్గర ప్రీవియస్లీ 3 ఇయర్స్ కింద అన్బాక్స్ చేసింది ఇంత స్పీడ్ లేకుండింది. అది కొంచెం స్లోగా నింపుతుండే. ఇది అరౌండ్ నేను టెస్ట్ చేశాను కదా 2-3 సార్లు, అంటే స్కూటర్లో కార్లో కూడా చెక్ చేశాను గాలి తీసేసి. మొత్తం 0 నుంచి ఫుల్ నింపాలంటే మీకు 3 to 4 మినిట్స్ పడుతుంది. నార్మల్గా ఇట్లా మీరు టాపప్ చేసుకోవాలంటే ఒక 1 మినిట్ 1.5 మినిట్, మరీ గాలి తక్కువ ఉంటే 2 నిమిషాలు అంతే. 2 నిమిషాలు అంటే 4 టైర్లకు మీకు 8 నిమిషాల్లో అయిపోతుంది. కంటిన్యూస్గా 12 నిమిషాల కంటే ఎక్కువ ఇలాంటి డివైసెస్ ఎందుకు యూజ్ చేయొద్దు అంటారంటే లోపల పిస్టన్ బోర్ మెకానిజం ఉంటుంది కదా పంపుది, అది ఓవర్ హీట్ అయిపోయి మీకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతే సింపుల్. మీరు ఫుల్ మీకు ఎంత కావాలో అంత నెంబర్ రాగానే ఆటోమేటిక్ అదే ఆటో పవర్ ఆఫ్ ఉంటుంది. ఇది డోర్లోంచి కేబుల్ తీసుకున్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. డోర్ వేయకూడదు మీరు, లేకపోతే కేబుల్ కట్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు స్కూటర్లో కూడా నేను నింపి చూపిస్తాను, కానీ పవర్ మాత్రం నేను కార్ నుంచే తీసుకుంటున్నాను. విండో గ్లాస్ ఓపెన్ చేసి అందులోంచి కేబుల్ తీసుకొని, ఇంకా మేము 2 వీలర్స్కి ఇట్లనే నింపుకుంటాం. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు అది పట్టుకెళ్ళి అంత టైం ఉండదు. అది టైర్లో గాలి నింపి అతని దగ్గర, పంచర్లు చేసి అతని దగ్గర, పెట్రోల్ బంప్లో లైన్ ఉంటుంది, ఒకరి తర్వాత ఒకరు నింపుకోవాలంటే మినిమం ఒక్కోసారి 20-25 మినిట్స్ 30 మినిట్స్ కూడా పడుతుంది. అంత టైం మనకు ఉండదు. ఇంకా దానికోసం ఒక టైర్ పంచర్లో దగ్గరికి వెళ్ళాలంటే అదో టైం వేస్ట్. ఇట్లాంటిది ఉంటే మనకి ఎప్పటికప్పుడు నింపుకోవచ్చు కదా. ఇవాళ రేపు కార్స్ కామన్. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కానీ పక్కకి ఎవరి దగ్గర నా కారు ఉన్నా కానీ మీ 2 వీలర్ అక్కడికి తీసుకెళ్ళి దాని సాకెట్లో పెట్టేసి మీరు 2 నిమిషాల్లో నింపేసుకోవచ్చు. 2 నిమిషాలు అనుకోండి, 4 నిమిషాల్లో టాపప్ చేసుకోవచ్చు. 5-6 నిమిషాలు అయితే మొత్తం 0 ఉన్నా కానీ ఫుల్ చేసుకోవచ్చు. ఇట్లా సౌండ్ కూడా పెద్దగా అంటే ఏం లేదు, నార్మల్గానే ఉంది. అంటే మా బిల్డింగ్లో కొంచెం కార్పెంటర్ వర్క్ అది నడుస్తుంది వేరే ఫ్లాట్లో, కాబట్టి ఆ సౌండ్ మీకు ఇందులో రికార్డ్ అయింది మొబైల్లో. కానీ దీని సౌండ్ మాత్రం నార్మల్గా ఓకే అని చెప్పొచ్చు. పాతది చాలా ఎక్కువ ఉండింది నాది ప్రీవియస్లీ నేను అన్బాక్స్ చేసినప్పుడు. అప్పుడు అది 6,500-7,000 రూపాయలు ఉండింది దాని కాస్ట్. అప్పుడు చాలామంది అన్నారు అది చాలా కాస్ట్లీ ఉంది అని. అప్పట్లో ఇండియాలో అవైలబుల్ లేకుండినాయి. ఇప్పుడు చాలా తగ్గిపోయి మీకు 1999. ఇంకా ఇందులో మీకు యానలాగ్ మోడల్ కావాలంటే ఇదైతే సూపర్ ఉంది. యానలాగ్ మోడల్ కావాలంటే మీరు 1529లో కూడా తీసుకోవచ్చు. ఎల్ఈడి లైట్. ఇదేంటంటే మీరు చీకట్లో రాత్రి ఎక్కడన్నా హైవే పైన మీ వెహికల్ ఏదన్నా నింపాల్సి వచ్చింది, లేకపోతే ఎక్కడన్నా చీకట్లో మీకు కనపడట్లేదు అని అంటే మీరు ఇందులో SOS ఉంది, ఫ్లాషర్ ఉంది రెడ్ కలర్ది, అంటే ఎమర్జెన్సీస్లో యూస్ చేయడానికి. ఇంకా రెగ్యులర్ వైట్ కలర్ ఎల్ఈడిది మీకు ఫ్లాష్
టార్చ్ కూడా ఉంది. అంటే మీరు టైర్ పైన కానివ్వండి ఆ ఎయిర్ ఎక్కడైతే మీ నాజుల్ ఉంటుందో అక్కడ పైప్ పెట్టడానికి చూసుకోవడానికి వీలుండేలాగా టార్చ్ కూడా ఇచ్చారు. అది కంపల్సరీ ఇలాంటి వాటిలలో ఉంటుంది, ఎందుకంటే మీరు చీకట్లో ఇంపాసిబుల్ కదా అది పెట్టడము. ఇక్కడ చూడొచ్చు నాది స్కూటర్లో 16.5 చాలా తగ్గిపోయింది, అందుకే పికప్ మొత్తం డౌన్ అయిపోయింది. నేను లాస్ట్ 4-5 డేస్ నుంచి మా బాబుకి చెప్తున్నాను టైర్లో గాలి చాలా తక్కువ ఉంది నింపమని చెప్పేసి. ఆయన ఎట్లా మన కొత్త టైర్ది అది వచ్చింది కదా మిషన్, అది టైర్ ఇన్ఫ్లేటర్, దాంతో నింపుదామన్నట్టు పక్కన పెట్టేశాడు స్కూటర్. ఇంకా ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా, ఇంకా దానికోసం అని చెప్పేసి 2-3 రోజుల నుంచి దాంట్లో నేను గాలి కూడా నింపలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు టైం ఫాస్ట్గానే ఉంది, ఇంకా ఇంతకంటే స్పీడ్ అయితే నేను చూడలేదు. ఓకే, అంటే ప్రైస్ రేంజ్కి 1999 రూపీస్కి నాకైతే ఓకే అనిపిస్తుంది. ఇంకా కూడా తక్కువలో కావాలంటే మీకు ఇట్లా డిజిటల్ డిస్ప్లే కాకుండా మామూలు యానలాగ్ది ఉంది, అది 1529 రూపీస్, అంటే ఇంకా తక్కువ ఉంది కదా కాస్ట్. అదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఇది కార్ ఉంటేనే పక్కన మీరు నింపొచ్చు. దానికి అంటే ఎందుకు నింపొద్దు అది అని అంటే ఇంకా నేను దానికి బ్యాటరీ కెపాసిటీ దాని గురించి నెక్స్ట్ క్లిప్లో డీటెయిల్గా చెప్తాను. చూసారు కదా అగారో బ్రాండ్ది కార్ టైర్ ఇన్ఫ్లేటర్ది అన్బాక్సింగ్ ఇంకా కంప్లీట్ డెమో. ఇది వచ్చేసి ఫోర్స్ డిజిటల్ మోడల్. వీళ్ళదే ఇంకోటి అనలాగ్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది, అది కొంచెం తక్కువ కాస్ట్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను రెండిటిది, మీరు కావాలంటే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇది కార్ టైర్ ఇన్ఫ్లేటర్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసింది, అంటే బైక్లకు నింపకూడదని కాదు, ఏంటంటే బ్యాటరీ పవర్ తోటి రన్ అవుతుంది కదా, ఇది కార్ బ్యాటరీకే కనెక్ట్ చేసి మీరు యూస్ చేయాలి, ఎందుకంటే 120 వాట్స్ దీని పవర్ రేటింగ్. కాబట్టి మీరు బైక్ బ్యాటరీకి మేల్ ఫీమేల్ కనెక్టర్ పెట్టి వైర్లు కలిపి అట్లా మీరు యూస్ చేద్దామని కొంతమంది అనుకుంటారు, కానీ బైక్ బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది బైక్స్ కోసం కాదు. మీరు ఒకవేళ 2 వీలర్స్లో గాలి నింపాలంటే కార్ పక్కన తెచ్చి నిలబెట్టి దాన్ని కార్లో ఉన్న మీరు సిగరెట్ లైటర్ సాకెట్ ఉంటుంది కదా 12 వోల్ట్ది, దాంట్లో కనెక్ట్ చేసి మీరు 2 వీలర్స్లో మీరు ఎయిర్ నింపుకోవచ్చు, గాలి నింపుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మా 2 వీలర్స్లో ఎయిర్ చెక్ చేసుకోవాలంటే అంతే పని చేస్తాను, డోర్ ఓపెన్ చేసేసి పక్కన తెచ్చి 2 వీలర్ పెట్టేసి ఇది కార్లో కనెక్ట్ చేసేసి అక్కడ బైక్లో గాలి నింపేస్తాను. అట్లా నింపుకోవచ్చు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్ కింద నేను అన్బాక్స్ చేసింది ఉంది కదా, అది మేము 2 వీలర్స్కి అట్లనే వాడుతూ ఉన్నాం. 3 ఇయర్స్ అయింది, ఇప్పటిదాకా కూడా బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు దాన్ని ఓన్లీ 2 వీలర్స్కి ఇంట్లోనే పడేస్తాను. ఇవి 2 కొత్తవి, 2 కార్లలో 2 ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసేస్తాను. అయితే ఈ ప్రైస్ రేంజ్కి ఇది ఓకే అని చెప్పొచ్చు, బాగానే ఉంది, ఫీచర్స్ బాగుంది, బిల్ట్ క్వాలిటీ బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. మీరు చూసారు కదా, మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే ఇట్లాంటి గ్యాడ్జెట్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇంకేమన్నా ఇట్లాంటివి ఉంటే మీరు సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో, నేను ట్రై చేస్తాను. అవైలబుల్ ఉంటే తెప్పించి అయినా కానీ అన్బాక్సింగ్ చేస్తాను. ఇంకా వీడియో మీకు ఒకవేళ ఇది నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.